కామారెడ్డి కాంగ్రెస్ సభ వాయిదాకు వర్షాలే కారణమా? బీసీ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతతోనా, లేక కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలతో సభ పోస్ట్పోన్ అయిందా? అసలు సెప్టెంబర్ 15న సభ నిర్వహించడానికి గల కారణాలేంటి? మళ్ళీ వాయిదా ఎందుకు వేశారో తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ నెల 15న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం చేసిన ప్రయత్నాలను ఇక్కడే వివరించాలని నిర్ణయించింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను గెస్టులుగా ఆహ్వానించారు. అందుకు అనుగుణంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సహా పలువురు నేతలు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించారు. కామారెడ్డిలో స్థల పరిశీలన సైతం చేసి జన సమీకరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కానీ సడన్ గా వర్షాల కారణంగా కామారెడ్డి సభను వాయిదా వేస్తున్నామని పీసీసీ ప్రకటించింది. కామారెడ్డి సభను వర్షాల కారణంగా వాయిదా వేశామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల అకాల వర్షంతో కామారెడ్డి పెద్ద ఎత్తున ముంపునకు గురైంది. పంటలు, రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పర్యటించి అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రకటించి వచ్చారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి సాయం చేయలేదు, ప్రకటించనూ లేదు. దీంతో కామారెడ్డిలో రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ సంబరాల పేరుతో సభ నిర్వహిస్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్న భావనతోనే హస్తం పార్టీ వెనక్కి తగ్గిందన్న చర్చ నడుస్తోంది. దీనికి తోడు 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా కేవలం అసెంబ్లీలో తీర్మానం, ఢిల్లీలో ధర్నా చేసి సంబరాలు నిర్వహించుకుంటే ఎలాగంటూ బీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అటు వ్యతిరేక పవనాలు వీస్తున్న ఇలాంటి సమయంలో సభ నిర్వహించకపోవడమే మేలన్న భావన సొంత పార్టీ నేతల నుంచి వ్యక్తమైందట. ఆయా కారణాలతోనే సెప్టెంబర్ 10న సభను కాంగ్రెస్ వాయిదా వేసిందన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 15న సభ నిర్వహించడం వెనుక అసలు కారణం వేరే ఉందట. ఇదే తేదీన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో పీసీసీ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బీసీ సంబరాల పేరుతో సభ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారట. మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి మేరకు కామారెడ్డి సభకు ముఖ్యమంత్రి ఓకే చెప్పినట్టు టాక్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ సంబరాల సభ నిర్వహిస్తే కాంగ్రెస్ కు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మెజారిటీ నేతలు సూచించారట. కామారెడ్డి ప్రజలు కష్టాల్లో ఉంటే సంబరాలు దేనికని సొంత పార్టీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారట. మహేష్ కుమార్ గౌడ్ కోసం సభ నిర్వహిస్తే క్షేత్రస్థాయిలో బీసీల నుంచి అటు కామారెడ్డి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని నిఘా వర్గాలు కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. దీంతో వర్షాల పేరిట కాంగ్రెస్ సభను వాయిదా వేశారన్న చర్చ నడుస్తోంది.